లూకా సువార్త 18:9 అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య యేసుక్రీస్తు రా నీ ఇంటికి వస్తున్నప్పుడు విశ్వసించి దిగి యేసు ఇంట్లోకి ఆహ్వానించుకున్నాడు, యేసు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు, దేవుణ్ణి నమ్మాడు. ఏం రాసింది అక్కడ వాక్యము? ఇతడు అబ్రహాము కుమారుడే అనగా దేవుడు విశ్వసించాడు. ఇది వస్తే ఏమో జరుగుతుంది, ఇది కానీ మా ఇంట్లో అడిగి పెడితే, యేసుక్రీస్తు అడిగి పెడితే ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా, నేను మారిపోతాను నమ్మాడు. అందుకే ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏ ఉండకూడదో జక్క ఇంట్లో మొత్తం అవుట్ అయిపోయేస్తాయి. ఏవేవి బయట ఉన్నాయో జక్కకి దూరంగా అవన్నీ యేసుక్రీస్తు ద్వారా ఇంట్లోకి వచ్చి శాంతి, సమాధానము, నెమ్మది వచ్చింది. అంతకుముందు అన్యాయము, అక్రమం, మోసం ఉన్న ఇంట్లో ఇప్పుడేమొచ్చింది? యేసు ద్వారా శాంతి, సమాధానము, సంతోషం వచ్చింది. సో యేసుని విశ్వసిస్తే, యేసుక్రీస్తు విశ్వాసం పెట్టుకుంటే ఆయన ఇంట్లోకి వస్తాడు. ఆయన ఇంట్లో ఉంటే నీకు రక్షణ ఉంటుంది, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంట్లో ఏది అవసరమో అదే ఉంటుంది. ఇంక ఏ అనవసరం ఏవి కూడా ఇంట్లో ఉండవు, ఉండబావు, రానివ్వడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే నువ్వు యేసయ్యని నమ్మావు కాబట్టి.